హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచర్ల గ్రామం నుంచి శ్రీనివాస గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచర్ల గ్రామం నుంచి శ్రీనివాస గారు మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి డ్యాగ్ అని చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు కోడి డ్యాగ్ అని చెప్తున్నారండి. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది 22.5 అని చెప్తున్నారండి. హైట్ వచ్చేసి 22.5గా చెప్తున్నారు. ఒక బరువు వచ్చి 3.5 kg అని చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క బరువు ఇది. ఫ్రెండ్స్, అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 13 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి. 13 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ కోడి డ్యాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 7,000 రూపాయలు చెప్తున్నారండి. 7,000 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారండి. 7,000 రూపాయలు. ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి. వాటికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కంచికిచర్ల గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుందని చెప్తారండి. ఎందుకంటే మనం పెట్టే ధరకు ఆ క్వాలిటీ ఉందా లేదా, అంటే తక్కువ ఎక్కువ అని కాదండి, మనం పెట్టే ధరకు ఆ క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. ఏదైనా సరే పుంజైనా పెట్టైనా పిల్లైనా ఏవైనా కానీ లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఒకవేళ పుంజు నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు అండి. ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఈ వర్షాలప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ట్రైన్ బస్ ఫెసిలిటీ చేయలేని వాళ్ళు ఎవరన్నా అంటే ట్రైన్లో కానివ్వండి బస్సులో కానీ పంపించలేని వాళ్ళు కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి రమ్మని చెప్తున్నారండి. లైవ్లో చూసి తీసుకోమని చెప్తున్నారు. నేనైతే శ్రీనివాస గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటున్నా మీ కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి, ఫొటోస్ తీయండి. వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను 2 రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.